హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ప్రభుత్వ ఉద్యోగులారా, ట్రాన్స్ఫర్స్ అనేవి మీ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. ఒక చిన్న ఆర్డర్ మీ జీవితం మొత్తాన్ని మార్చగలదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది: ట్రాన్స్ఫర్స్పై ఉన్న బ్యాన్ని లిఫ్ట్ చేయడం. ఈ ఎక్స్ప్లెనేషన్లో మనం రెండు ముఖ్యమైన డాక్యుమెంట్స్ని, అంటే జీఓఎంఎస్ నో 38 మరియు ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక కీలకమైన లెటర్, వీటిని పూర్తిగా లోతుగా అర్థం చేసుకుందాం. ముందుగా ఈ లెటర్ని అర్థం చేసుకుందాం, ఎందుకంటే మొత్తం ప్రక్రియకు ఇదే ఇంప్లిమెంటేషన్ ట్రిగ్గర్. ఏప్రిల్ 25, 2026 నాడు ఎనర్జీ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి జారీ చేయబడిన ఈ ఉత్తర్వులే అన్నిటినీ కదిలించాయి. ఇందులో టేక్ నెసెసరీ యాక్షన్ అనే ఒక చిన్న లైన్ ఉంది. బ్యూరోక్రసీలో ఈ మూడు మాటలకి చాలా పెద్ద అర్థముంది. ఈ ఒక్క లైన్ వల్ల ఎంటైర్ సిస్టమ్ కదలికలోకొస్తుంది. ఇక ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొదలైనట్టే. ఈరోజు మనం ఈ కొత్త పాలసీలోని ముఖ్యమైన అంశాలన్నింటినీ వివరంగా చూద్దాం. ముందుగా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం. ఆ తరువాత ఎవరు అర్హులు, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఇంకా ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాల్ని చూద్దాం. కొన్ని కీలకమైన షరతుల్ని కూడా తెలుసుకుని చివరగా ఈ అవకాశం ఇంకా హెచ్చరిక మీకోసం ఎందుకో చర్చిద్దాం. సరే, అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈరోజు పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు ఈ సమయంలోనే ప్రభుత్వం దాన్ని ఎందుకు సడలించింది? దీని వెనక ఉన్న అధికారిక కారణాలను ఇప్పుడు చూద్దాం. మొదట్లో పరిపాలనలో స్థిరత్వం కోసం, అనవసరమైన ఒత్తిళ్లు తగ్గించడానికి, ఇంకా సిస్టంలో ఒక సమతుల్యతను కాపాడటానికి ఈ బ్యాన్ పెట్టారు. కాని ఇప్పుడు ఈ సడలింపు అనేది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇదొక ప్రణాళికాబద్ధమైన పాలసీ నిర్ణయం. ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక నియంత్రిత పద్ధతిలో ఈ ట్రాన్స్ఫర్ విండోను తెరిచింది. ఇప్పుడు ప్రతి ఉద్యోగి మదిలో మెదిలే అతి ముఖ్యమైన ప్రశ్న: నేను అర్హుడినా? ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి ట్రాన్స్ఫర్ వస్తుంది, ఎవర్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు? ఆ ముఖ్యమైన షరతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఇందులో 3 ప్రధానమైన నియమాలున్నాయి. మొదటిది, జనవరి 1, 2026 నాటికి ఒకే చోట 3 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీన్నే మనం ఫెయిర్ రొటేషన్ అంటాం. రెండవది, డిసెంబర్ 31, 2025 నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి. దీన్ని కంపల్సరీ ట్రాన్స్ఫర్ అంటారు, ఎందుకంటే ఒకే చోట స్తబ్దతను నివారించడానికి. చివరిగా మే 31, 2027 లోపు రిటైర్ అయ్యేవారికి మినహాయింపుంది, కానీ వాళ్లు కోరుకుంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. ఈ పాలసీ కేవలం నిబంధనలు, తేదీల గురించే కాదు, దీనిలో ఒక మానవతా కోణం కూడా ఉంది. అక్కడే ఈ ప్రయారిటీ సిస్టమ్ వస్తుంది. ఇది మొత్తం పాలసీకి గుండెలాంటిదని చెప్పొచ్చు. ఇక్కడే ప్రభుత్వం ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదిగోండి ప్రాధాన్యతకు సంబంధించిన అధికారిక క్రమం. మొదటి ప్రాధాన్యత భార్యాభర్తల కేసులకు ఇస్తారు. ఆ తరువాత రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండి బదిలీ కోరుకునే ఉద్యోగులకు, 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్నవారికి, మానసిక వికలాంగులైన పిల్లలున్న ఉద్యోగులకు, వితంటువులకు, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారికి, చివరగా హార్డ్షిప్ ఏరియాలో ఎక్కువ కాలం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక వైద్య కారణాల విషయానికొస్తే ప్రభుత్వం కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను ప్రత్యేకంగా పేర్కొంది. వాటిలో క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ లేదా లివర్ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇంకా బోన్ టీబీ లాంటివున్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సరైన వైద్య సదుపాయాలున్న ప్రాంతాలకు బదిలీ చేయడంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. సరే, మనం అర్హత, ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలీ బదిలీ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రభుత్వం దీనికోసం ఒక స్పష్టమైన, దశలవారీ ప్రక్రియను రూపొందించింది. ఇది వీలైనంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండేలా చూసుకున్నారు. ఆ దశలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియను 4 ప్రధాన దశలుగా విభజించారు. ప్రతి దశకు ఒక నిర్దిష్ట సమయముంది. మే 1 నుంచి 7 వరకు డిపార్ట్మెంట్ ఖాళీల జాబితాలను, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను, ఇంకా తప్పనిసరిగా బదిలీ అయ్యేవారి జాబితాలను ప్రచురిస్తుంది. మే 8 నుంచి 15 వరకు ఉద్యోగులు గరిష్టంగా 5 ఆప్షన్లతో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మే 16 నుంచి 24 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి, కౌన్సిలింగ్ నిర్వహించి ఒక మాస్టర్ లిస్ట్ తయారుచేస్తారు. చివరగా మే 25 నుంచి 31 మధ్యలో తుది బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందనే దాని గురించి ఒక కీలకమైన విషయం. ఈ మొత్తం ప్రక్రియ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. వీలైనంతవరకు ఆన్లైన్ లేదా వెబ్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇది పారదర్శకతను పెంచడానికి, అవినీతికి లేదా అనవసరమైన జోక్యానికి ఆస్కారం లేకుండా చేయడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య.
ఈ జీవోలో ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇవి మీ బదిలీ దరఖాస్తు ఫలితాన్ని నేరుగా ప్రభావితం చేయగలవు. వాటిని ఇప్పుడు చూద్దాం. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన నియమం. ఏ కేడర్లోనైనా గరిష్టంగా 40% మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేస్తారు. కార్యాలయ కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని కాపాడటానికి, అనుభవజ్ఞులైన సిబ్బందిని నిలుపుకోవటానికి ఈ పరిమితిని పెట్టారు. దీనివల్ల మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, మీకు అర్హత ఉన్నప్పటికీ బదిలీ గ్యారంటీ కాదు. ఈ పరిమితి వల్ల మంచి పోస్టులకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ బదిలీలను ఎవరు ఆమోదిస్తారు? దీనికొక స్పష్టమైన అధికార నిర్మాణం ఉంది. రాష్ట్ర కేడర్ బదిలీల కోసం కమిటీకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. మల్టీజోనల్ లేదా జోనల్ క్యాడర్లకు సంబంధిత శాఖాధిపతి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు. ఇక జిల్లా క్యాడర్లకు జిల్లా కలెక్టర్ ఉంటారు. దీనివల్ల నిర్ణయాలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి, యాదృచ్ఛికంగా కాదు. ఈ తర్వాతి నియమం చాలా కఠినమైనది. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. ఒకసారి ట్రాన్స్ఫర్ ఆర్డర్ జారీ అయ్యాక ఉద్యోగి 3 రోజులలోగా రిలీవ్ అవ్వాలి. ఎలాంటి జాప్యానికి అనుమతి లేదు. నిజానికి 3వ రోజున పేపర్ వర్క్ పూర్తయినా కాకపోయినా ఉద్యోగి ఆటోమాటిక్గా డీమ్డ్ రిలీవ్డ్ అయినట్లుగా పరిగణించబడతారు. మనం జీవోలోని అన్ని కీలకమైన వివరాలను, బదిలీ ప్రక్రియను చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక చివరి మాటతో ముగిద్దాం. ముఖ్యమైన అంశాలను మళ్లీ గుర్తు చేసుకుని, ఈ సమయాన్ని ఒక అవకాశంగా, అదే సమయాన్ని ఒక హెచ్చరికగా ఎందుకు చూడాలి అనే దాని గురించి చర్చిద్దాం. సరే, మొత్తం సమరి చూద్దాం. బదిలీలపై బ్యాన్ కేవలం పరిమిత కాలానికి, అంటే మే 1 నుంచి 31, 2026 వరకు మాత్రమే ఎట్టివేశారు. అర్హత అనేది 3 మరియు 4 సంవత్సరాల సర్వీస్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మానవత, కుటుంబ అవసరాల కోసం ఒక స్పష్టమైన ప్రాధాన్యత వ్యవస్థ ఉంది. ప్రక్రియ పారదర్శకంగా, కౌన్సిలింగ్తో ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఇంకా ఆ ముఖ్యమైన పరిమితులను గుర్తుంచుకోండి. ప్రతి క్యాడర్కు 40% పరిమితి మరియు బేషరతుగా 3 రోజుల్లో రిలీవ్ అవ్వాలనే నియమం. ఇది మనల్ని చివరి అత్యంత ముఖ్యమైన హెచ్చరికకు తీసుకువస్తుంది. ఇది నేరుగా జియో నుంచే తీసుకోబడింది. జూన్ 1, 2026 నుంచి బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి వస్తుంది. దీనర్థం ఈ అవకాశం చాలా పరిమితమైనది. ఒకసారి విండో మూసుకుంటే మళ్లీ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న మీకే. మీరు ఈ పరిమిత ట్రాన్స్ఫర్ విండోకి అర్హులేనా? ఇది కేవలం ఒక జియో కాదు, ఇది వేలాది మంది ఉద్యోగుల జీవితాలను, వారి కెరీర్లను ప్రభావితం చేసే ఒక నిర్ణయం. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని సరైన నిర్ణయం తీసుకోండి. ఈ అవకాశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.